విజయవంతం కోసం ప్రభుత్వ యంత్రాంగం కృషి చేస్తోంది. ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా కొత్త రహదారులు సిద్ధం చేసింది. ఇప్పటికే బహిరంగ సభ కోసం 11 కొత్త రహదారులు ఓపెన్ చేసింది. నిర్మాణం పూర్తయిన బ్రిడ్జ్లను ఓపెన్ చేయాలని అధికారులు నిర్ణయించారు. వెస్ట్ బైపాస్ లో కృష్ణా నదిపై పూర్తయిన బ్రిడ్జ్ ద్వారా గొల్లపూడి నుంచి అమరావతికి అతి తక్కువ సమయంలో చేరుకోవచ్చు. ప్రస్తుతం విజయవాడలో కనకదుర్గమ్మ వారధి, ప్రకాశం బ్యారేజీ ఉండగా తాజాగా 3వ బ్రిడ్జిని అందుబాటులోకి రానుంది. కృష్ణానది బ్రిడ్జ్ పై నుంచి పూర్తి వివరాలు మా ప్రతినిధి రవిచంద్ అందిస్తారు. విజయవాడ ప్రజల ట్రాఫిక్ కష్టాలను తీర్చేందుకు వెస్ట్ బైపాస్ నిర్మాణం అయితే పూర్తవచ్చింది. ఏదైతే గత టీడీపీ ప్రభుత్వ హయాంలో కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేసింది వెస్ట్ బైపాస్ మొత్తం కూడా 47 కిలోమీటర్ల వరకు దీన్ని నిర్మించాలని ఆ రోజు ప్రభుత్వం నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఇప్పుడు మనం చూస్తున్నాము ఇదే వెస్ట్ బైపాస్ నిర్మాణంలో భాగంగా గొల్లపూడి నుంచి కూడా అమరావతి రాజధానిలోకి ఏదైతే ఇది కృష్ణానది మీద ఈ వంతెన అయితే మనకి కనిపిస్తుంది. ఇది మొత్తం కూడా రాజధానిలోకి ఎంట్రీ అవుతుంది. ఇక్కడ వెస్ట్ బైపాస్ ఏదైతే గన్నవరం ఎయిర్పోర్ట్ కావచ్చు తదితర ప్రాంతాల నుంచి వచ్చే ట్రాఫిక్ అంతా కూడా ఇటు వచ్చే అవకాశం ఉంది. అయితే ప్రధానంగా ఇప్పుడు దీని గురించి చెప్పుకోవాల్సిన అవసరం ఏంటంటే రేపు ప్రధాని పర్యటన నేపథ్యంలో ఇప్పుడు వరకు కూడా ఇది ఓపెన్ కాలేదు. ఆ రోజు వచ్చే ప్రజానీకం వేలాది మంది లక్షలాది మంది తరలి వస్తున్నారు. 5 లక్షల మంది ప్రజానీకం వచ్చే నేపథ్యంలో ఆ రోజు ఏదైతే ఈ వంతెన ఈ కృష్ణానదిపై ఈ వంతెన గొల్లపూడి నుంచి కూడా అమరావతి రాజధాని ప్రాంతంలోకి ఇది వస్తూ ఉంటుంది. కృష్ణానది మీద ఒక బ్రిడ్జి ఇక్కడ కనిపిస్తుంది. ఈ బ్రిడ్జి మీదుగా అటు వెళ్లే అవకాశాన్ని ఆ రోజు కల్పిస్తారు. అయితే ఈ నిర్మాణం కూడా దాదాపు పూర్తిగా వచ్చింది. ఒక 5-6 నెలల్లో పూర్తిగా వెస్ట్ బైపాస్ అయితే అందుబాటులోకి వస్తుంది. ఇక్కడ మనం ప్రధానంగా చూస్తున్నాం, అక్కడ ప్రకాశం బ్యారేజీ కనిపిస్తుంది. దాని అవతల వారధి ఒకటి కనిపిస్తుంది. ఎందుకంటే ఆ పక్కన ఏదైతే ఈస్ట్ వెస్ట్ తదితర జిల్లాల నుంచి ఆ పక్క నుంచి వచ్చే వారందరికీ కూడా ఆ 2 మాత్రమే ప్రస్తుతానికి అందుబాటులో ఉన్నాయి. కానీ ఈరోజు మోడీ పర్యటన నేపథ్యంలో ఏదైతే కృష్ణానదిపై ఈ బ్రిడ్జి గొల్లపూడి నుంచి అమరావతిలోకి వెళ్లే బ్రిడ్జి ఓపెన్ చేస్తారు కాబట్టి ఈ ప్రాంతాల్లో వచ్చే లక్షలాది మంది ప్రజానీకం వాటి మీద ట్రాఫిక్ బద్దెం లేకుండా దీని మీద నుంచి వచ్చే అవకాశం ఉంది. ఏదైతే ఎన్టీఆర్ జిల్లా ప్రజానీకం ఆ రోజు ఎవరైతే మోడీ బహిరంగ సభకు వస్తారో వారంతా కూడా దీన్ని వినియోగించుకునే అవకాశం ఉంది. ఈ విధంగా ఏదైతే ఇప్పుడు కనిపిస్తుందో ఇదంతా కూడా ఈ బ్యారేజీ ఏదైతే కృష్ణానదిపై ఈ వంతెన దాటుకొని రాజధాని ప్రాంతంలో నుంచి ఇది కాజాలో నేషనల్ హైవే ఎక్కే అవకాశం అయితే అక్కడ ఎక్కే అవకాశం అయితే కనిపిస్తుంది. మొత్తానికి ఏదైతే ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన నేపథ్యంలో మొత్తం కూడా 11 రోడ్లను సిద్ధం చేశారు. ఇప్పుడే ఎక్కడికక్కడ కొత్త రోడ్లను కూడా సిద్ధం చేస్తున్నారు. అయితే ప్రధానంగా వీటిలో ఇది ప్రధానం అని చెప్పుకోవచ్చు. వెస్ట్ బైపాస్ లో భాగంగా కృష్ణానదిపై ఈ బ్రిడ్జి ఏదైతే ఉందో ఇది చాలా అనుకూలమైన విధిగా చెప్పుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే లక్షలాది మంది ప్రజానీకం ఇటువైపు నుంచి వచ్చే అవకాశం ఉంది. ఏదైతే రాజధాని ప్రాంతంలో ట్రాఫిక్ కష్టాలు కూడా తీరతాయి. ఆ రోజు 5 లక్షల మంది ప్రజానీకం వచ్చే అవకాశం ఉంది. అందువల్ల ప్రభుత్వం కూడా శక్తి వంచన లేకుండా కృషి చేస్తుంది. రోడ్ల విషయంలో ట్రాఫిక్ జామ్ కాకుండా పోలీసులు కూడా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. ఏది ఏమైనా ఏదైతే కృష్ణానదిపై ఈ బ్రిడ్జి ఉందో ఈ బ్రిడ్జి ఆ రోజు అందుబాటులో రావడం అనేది కొంత ఊరట కలిగే అంశం అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ రోజు లక్షలాది మంది ప్రజానీకం కూడా ఇటు నుంచి వచ్చే అవకాశం ఉంది. ఈ విధంగా ఇటు నుంచి రాజధాని ప్రాంతంలో ప్రధాని నరేంద్ర మోడీ బహిరంగ సభకి హాజరు కాబోతున్నారు. ఆ విధంగా ఎక్కడా ట్రాఫిక్ జామ్ లేకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది. పోలీసులు ఇప్పటికే రంగంలో దిగారు. 11 రోడ్లను ఎక్కడికక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడే రాత్రికి రాత్రి కూడా కొత్త రోడ్లన్నీ నిర్మిస్తున్నారు. 5 లక్షల ప్రజానీకం ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రధాని నరేంద్ర మోడీకి ఘన స్వాగతం పలికేందుకు తరలి వస్తున్న నేపథ్యంలో ఎవరికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతుంది. ఈ నేపథ్యంలోనే ఈ రోడ్డును కూడా ఏదైతే ఈ బ్రిడ్జిని కూడా ఆ రోజు ఓపెన్ చేయాలని నిర్ణయించారు. కెమెరా పర్సన్ రాఘవ్తో రవిచంద్, 10 టీవీ, అమరావతి.